హాయ్! వెల్కమ్ బ్యాక్. లాస్ట్ టైం నేను లాస్ట్‌లో అదిరిపోయే ట్విస్ట్ ఉన్న సినిమాలు ఒక 25 చెప్పాను. అన్నీ హాలీవుడ్ మూవీస్ చెప్పాను. ఈరోజు కంప్లీట్‌గా ఇండియన్ మూవీస్ చెప్పడానికి మీ ముందుకొచ్చా. మాక్సిమం అన్నీ తెలుగు ఆడియో ఉన్నవే నేను మీ ముందుకు తీసుకొచ్చానండి. మాక్సిమం 1 ఆర్ 2 అవైలబుల్‌గా లేవు. సో, ఈ లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏంటంటే సినిమాలు లాస్ట్‌లో ట్విస్ట్ ఉన్న సినిమాలు చాలా ఉన్నాయి. అసలు కుప్పలున్నాయి. సో, ఓవరాల్‌గా అన్ని జోనర్‌లు కవర్ చేస్తే మనం కరెక్ట్‌గా చెప్పలేమని చెప్పి నేను ఓన్లీ ఈ లిస్ట్‌లో ఏంటంటే సస్పెన్సు, థ్రిల్లరు, హారరు. సో, ఈ జోనర్ వైస్‌లోనే నేను ఈ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి. సో, లాస్ట్‌లో ట్విస్ట్ ఉన్న అంటే కొన్ని కొన్ని లైక్ 'పోకిరి', 'రంగస్థలము', 'కేర్ ఆఫ్ కంచరపాలెం' ఇవన్నీ గూడా జోనర్ వైస్‌గా నేను అవన్నీ చెప్పను ఇందులోని. సో, అందుకు ఒకవేళ ఫ్యాన్స్ ఎవరైనా ఉండుంటే ఇదేంటి ఇందులో నుంచి మంచి ట్విస్ట్ ఉంది కదా! ఇవి చెప్పలేదు అని ఏమి అనుకోకండి. సో, ఓన్లీ ఈ జోనర్ వైస్‌గా నేను చెప్తున్నా. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు కాలంలో చూస్తే ప్రతి సినిమాలో లాస్ట్‌లో ట్విస్ట్‌లనేది ఖచ్చితంగా పెడుతున్నారు. ఫర్ సపోజ్ ఇప్పుడు మన 'కాంతార చాప్టర్ 1' చూడండి. అందులో ఒక లాస్ట్‌లో ట్విస్ట్ ఉంటది. సో, 'ప్రభాస్' గారి మూవీస్ ఇప్పుడు వచ్చిన రీసెంట్‌వన్నీ చూడండి. 'కల్కి' మూవీలో ఒక మంచి ట్విస్ట్ ఉంటది. దానికి ముందు 'సలార్‌లో' ఒక ట్విస్ట్ ఉంటది. 'సాహోలో' ఒక ట్విస్ట్ ఉంటది. సో, ఈ మధ్యన ట్విస్ట్‌లనేది ఖచ్చితంగా పెడుతున్నారు. సో, జనాలకు కూడా నచ్చుతున్నాయి. సో, అందుకు మెయిన్ వైడ్‌లీ నోన్ మూవీస్ అందరికీ తెలిసినవి కాకుండా మాక్సిమం మేబీ ఈ మూవీ గురించి అందరికి తెలియకపోవచ్చు అనే ఫీలింగ్ వచ్చిన సినిమాలు లాంటివి ప్రిపేర్ చేశాను టాప్ 25. అందుకు డోంట్ టేక్ సీరియస్ అబౌట్ ద నంబర్. ఈడు నంబర్ 1 ఇచ్చాడు, నంబర్ 5 ఇచ్చాడు అలాగా అనుకోకండి. నాకేంటంటే ఈ సినిమాల గురించి మేబీ అందరికీ తెలియకపోవచ్చేమో, చూడలేదేమో అనే ఫీలింగ్‌తో నేను లిస్ట్ ప్రిపేర్ చేశా. ఓకే. ఇంకా లాగ్ లేకుండా డైరెక్ట్‌గా లిస్ట్ స్టార్ట్ చేసేద్దాం. నంబర్ 25 'మహారాజా'. ఇది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిందండి. 2024లో. ఈ మూవీ చాలా కొత్తగా ఉంటది. నరేషన్ అంతా కొంచెం ఫ్రెష్‌గా ఉంటది. ఆ స్టోరీ అంతా గూడా. ఇందులో లైక్ హీరోగా విజయ్ సేతుపతి గారు యాక్ట్ చేశారు. ఫాదర్ క్యారెక్టర్. చాలా అద్భుతంగా చేశారు. ఈవెన్ ఇందులో ఒక క్యారెక్టర్ ఎవరంటే అనురాగ్ కశ్యప్ బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్. అతను గూడా ఒక మంచి క్యారెక్టర్ ఇందులో ప్లే చేశారు. సో, ఓవరాల్‌గా సినిమా ఎక్స్‌పీరియన్స్ వచ్చేసరికి ఏంటంటే నాకు స్టార్టింగ్ కొంచెం స్లో అనిపించింది. అంటే హీరో వచ్చి పోలీస్ స్టేషన్‌లో ఇలాగ మా ఇంట్లో డస్ట్‌బిన్ పోయింది అని ఒక కంప్లెయింట్ పెడతారు. ఆబ్వియస్‌లీ మనకేంటంటే డస్ట్‌బిన్ మీద ఎవరు పెట్టరు కదా! ఏదో బ్యాక్ స్టోరీ ఏదో ఉంటది అని మనకు తెలుస్తది. ఒక్కొక్కటి తెలిసే కొద్దీ ఆహా! ఇదా ఇందుకోసం ఇలా పెట్టారు, చేశారు అని మనకు ఒక్కొక్కటి తెలుస్తా ఉంటది. సో, అదేంటంటే కొంతమందికి అది నచ్చుతది. మేబీ కొంతమందికి అది స్లో అనిపించొచ్చు. సో, అందుకు ఓవరాల్‌గా లాస్ట్‌లో ట్విస్ట్ మాత్రం చాలా బావుంటది. చాలా టచింగ్‌గా ఉంటది. నేనైతే ఓవరాల్‌గా మూవీ ఎక్స్‌పీరియన్స్ నాకు నచ్చింది. ఓకే. మీరు గూడా చూడండి. మీకు కూడా నచ్చొచ్చు. ఓకే. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. నంబర్ 24 'ఖా' మూవీ. ఇది 2024లో రిలీజ్ అయింది. కిరణ్ అబ్బవరంకి ఒక మంచి హిట్ వచ్చిన మూవీ ఇది. సో, ఈ మూవీ చూసేటప్పుడండి స్టోరీ వైస్‌గా మామూలుగా రొటీన్‌గానే అనిపించింది చూసేటప్పుడు. మధ్య మధ్యలో కొన్ని కొన్ని సీన్‌లు చూపిస్తుంటే అసలు ఏం చూపిస్తున్నాడు ఏం అర్థమయ్యేది కాదు. సో, ఓవరాల్‌గా లాస్ట్ సినిమా ఎండింగ్‌కెళ్ళేసరికి మాత్రం అవన్నీ చూపించేదానికి ఒక పర్ఫెక్ట్ ట్విస్ట్ అనేది చూపిస్తాడు. ఆ ట్విస్ట్ మాత్రం అసలు చాలా బావుంటది. నేను ఇప్పుడు దాకా చూసిన సినిమాలో అలాంటి ట్విస్ట్ నేనెక్కడ చూడలేదు. ఓకే. ఈవెన్ ఎక్కడ హాలీవుడ్‌లోని ఎక్కడా మనకు అవైలబుల్ లేదు. నాకు ఆ ట్విస్ట్ మాత్రం చాలా నచ్చింది. సో, ఆ ట్విస్ట్ కోసమే నేను ఈ లిస్ట్‌లో యాడ్ చేశా ఎస్పెషల్లీ. నీకు మూవీ అయితే మాత్రం ఓవరాల్‌గా వర్త్ ఎ వాచ్. మనం ఒకసారి చూసేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఓకే. ఇది మీకు ప్రైమ్ వీడియో అవైలబుల్‌గా ఉందండి. నంబర్ 23 'పాపన్'. ఇది 2022లో రిలీజ్ అయింది. ఇదొక మలయాళం మూవీ అండి. ఇందులో ఒక ఫేమస్ మలయాళం యాక్టర్ 'సురేష్ గోపి' అని అతను యాక్ట్ చేశారు. సో, అతను ఈ కైండ్ ఆఫ్ మూవీస్ ఎక్కువ చేస్తారు. లైక్ పోలీస్ డిటెక్టివ్‌గా ఇన్వెస్టిగేషన్ లాంటివి ఎక్కువ సినిమాలు అలాంటివే చేస్తారు. సో, ఈ మూవీ గూడా అదే ఆ జోనర్‌లో ఉంటది. అతనేంటంటే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. బట్ ఒక కేస్ కోసం అని పిలుస్తారు. సో, అతనికి ఎక్స్‌పీరియన్స్ ఎక్కువుందని. సో, అదే కేసు వాళ్ళ కూతురే. వాళ్ళ కూతురు గూడా ఐపీఎస్సే. సో, వాళ్ళ కూతురు, ఇతను ఇద్దరు కలిసి ఎలా ఇన్వెస్టిగేషన్ చేసి, ఆ కేస్ ఎట్లా సాల్వ్ చేస్తారు అనేది సినిమా. సో, ఇందులో ఏంటంటే ఫాదర్‌కి, డాటర్‌కి కెమిస్ట్రీ అంత ఉండదు. కరెక్ట్‌గా ఉండదు ఆళ్ళిద్దరికి. సో, ఓవరాల్‌గా అవన్నీ మనకి చూపిస్తాడు. సో, లాస్ట్‌లో ఆ ట్విస్ట్ మాత్రం మనం అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేం. నాకైతే ఓవరాల్‌గా మూవీ నచ్చింది. ఇది మనకి జీ ఫైవ్‌లో అవైలబుల్‌గా ఉంది తెలుగు ఆడియో. ప్లీజ్ డూ వాచ్ ఇట్. నంబర్ 22 'అనసూయ'. ఈ మూవీ 2007లో రిలీజ్ అయిందండి. లైక్ నాకు తెలిసి మా జనరేషన్ కాలోళ్ళందరికీ ఈ మూవీ చూసే ఉంటారు. మేబీ లేటెస్ట్ జనరేషన్ వాళ్ళకి ఈ మూవీ తెలియకపోవచ్చు. సో,
అప్పుడు కాలంలో ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు నేను చూస్తే నాకు నిజంగా చాలా బా నచ్చింది. అసలు స్టోరీ గాని, అసల లాస్ట్‌లో ట్విస్ట్ గాని చాలా బావుంది. నాకు బా అనిపించింది. సో, ఆ మూవీ అనేది మేబీ ఇప్పుడు జనరేషనోళ్ళకి కూడా ఇప్పుడు మీరు చూసినా మీకు నచ్చుతది. అందులో భూమిక గారైతే చాలా బా యాక్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్‌గా. సో, అందులో ఒక సీరియల్ కిల్లర్ ఉంటాడు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోతూ ఉంటారు. సో, అవన్నిటికి కనెక్ట్ చేస్తూ లాస్ట్‌లో ట్విస్ట్ అయితే చాలా బావుంటది. ఈ మూవీ డైరెక్ట్ చేసింది రవిబాబు గారు. సో, అతనికి మంచి పేరు తీసుకొచ్చింది ఈ మూవీ. సో, ఈ మూవీ ఒకవేళ గాని చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఇది మనకి ఎందులో అంటే 'ఆహాలో' ఉంది. ఈవెన్ జీ5లో గూడా ఉంది అవైలబుల్‌గా. నంబర్ 21 'కహాని' మూవీ. ఇది 2012లో రిలీజ్ అయింది. ఇది బాలీవుడ్ మూవీ. సో, ఇందులో యాక్ట్ చేసింది విద్యా బాలన్ గారు. సో, ఒక లేడీ అనమాట వాళ్ళ హస్బెండ్‌ని ఎతుక్కుంటూ కలకత్తా వస్తది. సో, ఆ ఇన్వెస్టిగేషన్ అదంతా గూడా చాలా బా చూపిస్తారు. లాస్ట్‌లో ట్విస్ట్ గూడా చాలా బావుంటది. సో, ఒకవేళ మీకు హిందీ రాకపోతే మీరు తెలుగులో చూడాలనుకుంటే ఈ మూవీని మన తెలుగులో రీమేక్ చేశారు. శేఖర్ కమ్ల గారు 'అనామిక' అనే మూవీ నయనతార యాక్ట్ చేసింది అందులో. బట్ నేను ఆ మూవీ చూడలేదు. సో, ఆ మూవీ మనకి యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంది. సో, మీరు ఒకవేళ మీకు హిందీ రాకపోతే తెలుగు వెర్షన్ అది చూడొచ్చు. ఓకే. ఒకవేళ హిందీ మీకొస్తే అది ప్రైమ్ వీడియోలో అవైలబుల్‌గా ఉంది 'కహాని'. నంబర్ 20 'ఎలెవెన్' మూవీ. ఇది ఈ ఇయరే రిలీజ్ అయిందండి 2025లో. నేను రీసెంట్ టైమ్‌లో చూసా. చూసినప్పుడు మూవీ ఎక్స్‌పీరియన్స్ అయితే నాకు చాలా బా నచ్చింది. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా లైక్ నవీన్ చంద్ర గారు ఏస్తారు హీరోగా. సో, ఓవరాల్‌గా ఆ ఇన్వెస్టిగేషన్ అంతా బావుంటది. ఇందులో కొత్తగా ఏంటుంటదంటే కాన్సెప్ట్ 'లెవెన్' మూవీలో 11 ట్విన్స్ ఒకే స్కూల్‌లో చదువుతారనమాట. సో, ఓవరాల్‌గా ఆ బ్యాక్ స్టోరీ అంతా బావుంటది. అండ్ లాస్ట్‌లో ట్విస్ట్ మాత్రం మనం అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఎవరు చేస్తున్నా అనేది. సో, నేనైతే ఓవరాల్‌గా బాగా ఎంజాయ్ చేశా. మీరు గూడా చూడండి. అదే థ్రిల్ ఫీల్ అవుతారు. ఈ మూవీ మనకేంటంటే ఆహాలో ఉందండి. ప్రైమ్ వీడియోలో అవైలబుల్‌గా ఉంది. నంబర్ 19 ప్రతినిధి. ఇది 2014లో రిలీజ్ అయిందండి. ఈ మూవీ నేను చూసిన ఎక్స్‌పీరియన్స్ ఇప్పటికి మర్చిపోలేను. నేనప్పుడు థియేటర్‌కెళ్ళి మరీ చూసా వైజాగ్‌లో మా ఫ్రెండ్స్‌తో. అందులో హీరోగా నారా రోహిత్ గారు యాక్ట్ చేస్తారు. అందులో ఏంటంటే సీఎంని కిడ్నాప్ చేస్తారు. సో, అసలు సీఎంని ఎందుకు కిడ్నాప్ చేశాడు? ఏంటి? దేనికోసం? అనేది మనకి ఆ డైలమా ఉంటది. ఓవరాల్‌గా వీడు అడిగే ర్యాన్సమ్స్ గాని, డిమాండ్‌లు గాని అవన్నీ చాలా వింతగా ఉంటాయి. ఏంటి ఇలాంటివి అడుగుతున్నాడు ఈడు అని. సో, ఓవరాల్‌గా ప్రతి దానికి నెక్స్ట్ మనకి ఎక్స్‌ప్లనేషన్ అనేది దొరుకుతది. మనకు నిజంగా చాలా బా నచ్చుతది. సో, లాస్ట్‌లో మంచి ట్విస్ట్ గూడా ఉంటదండి. మీరు ఒకవేళ ఆ మూవీ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. నిజంగా మీకు నచ్చుతది. ఈ మూవీ మనకి ఎందులో అంటే ఆహాలోను, ఇంకా జీ5లో గూడా అవైలబుల్‌గా ఉంది. ప్లీజ్ డు వాచ్ ఇట్. నంబర్ 18 'పిశాచి' ఇది 2014లో రిలీజ్ అయిందండి. ఇదొక తమిళ్ మూవీ. 'పిశాసు' అని మిస్కిన్ అతనే డైరెక్టర్ అనమాట. మిస్కిన్ గారు ఎక్కువ మాక్సిమం ఈ కైండ్ ఆఫ్ జోనరే చేస్తారు. మాక్సిమం సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ ఈ టైపే చేశారు. సో, అతను మూవీస్ అన్నీ గూడా నాకు చాలా ఇష్టం. ఈ మూవీ ఏంటంటే హారర్ జోనరే గానీ చాలా ఫ్రెష్‌గా ఉంటది. సో, అందరూ యాక్టర్స్ అందరూ కొత్తోళ్ళు. చాలా లో బడ్జెట్ మూవీయే. మనకి రెగ్యులర్‌గా ఒక కైండ్ ఆఫ్ హారర్ మనకు అలవాటయింది. సో, ఇందులో ఏంటంటే దెయ్యాన్ని చూపించే విధానం చాలా డిఫరెంట్‌గా ఉంటది. మీరు ఈ కైండ్ ఆఫ్ హారర్ సినిమా ఎప్పుడు చూసుండరు. లాస్ట్‌లో ఒక ట్విస్ట్ గూడా ఉంటది. అది గూడా బావుంటది. నేనైతే ఓవరాల్‌గా బా ఎంజాయ్ చేశా. మీకు కూడా రెగ్యులర్ హారర్ కాకుండా కొంచెం డిఫరెంట్ కైండ్ హారర్ ఇష్టమైతే ఈ మూవీ చూడండి. మీకు కూడా నచ్చుతది. ఇది మనకి హాట్‌స్టార్‌లో అవైలబుల్‌గా ఉందండి. తెలుగు ఆడియో ఉంది. నంబర్ 17 'అనుకోని అదితి' ఇది 2019లో రిలీజ్ అయిందండి. ఇది తెలుగు డబ్డ్ మూవీ. ఒరిజినల్ అయితే మలయాళం మూవీ. లైక్ 'అధీరన్' అని. సో, అందులో ఫహద్ ఫాజిల్ గారు, సాయి పల్లవి ఇందులో హీరోయిన్‌గా వేస్తారు. మూవీ ఓవరాల్‌గా చాలా బావుంటది. ఈ మూవీ ఏంటంటే 'షట్టర్ ఐలాండ్‌ను' 'స్టోన్ హార్ట్ అసైలం' ఈ 2 మూవీస్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి తీశారు. సో, ఓవరాల్‌గా ఆ మూవీస్ కూడా నాకు చాలా ఇష్టం. సో, ఈ మూవీ గూడా అది ఇన్‌స్పైర్ అయ్యారు గాబట్టి, ఇదిలో తీసిన విధానం గూడా ఇది గూడా చాలా బానే ఉంది. నాకైతే నచ్చింది. సో, ఒకవేళ ఆ మూవీ చూడకపోతే లాస్ట్‌లో ట్విస్ట్ మాత్రం చాలా బావుంటది. మీరు చాలా బా ఎంజాయ్ జేస్తారు. ఓకే. ఈ మూవీ మనకి ఎందులో అవైలబుల్‌గా ఉందంటే, ఆహాలో ఒకటి, జియో హాట్‌స్టార్ ఒకటి. ఈ రెండిట్లోని అవైలబుల్‌గా ఉంది. ఖచ్చితంగా చూడండి. నంబర్ 16 అనుకోకుండా ఒకరోజు. ఇది 2005లో రిలీజ్ అయిందండి. నాకు తెలిసి 'చార్మి' గారి కెరియర్‌లో ఇదొక మంచి మూవీ అని చెప్పచ్చు. ఈ మూవీ కొంచెం కొత్తగా ఉంటది కాన్సెప్ట్ అంతా. ఆవిడ లైఫ్‌లో ఒక రోజనేది మిస్ అవుతది. సో, అసలు ఆ రోజు ఏమైంది? ఏం చేసింది? అవన్నీ ట్రాక్ చేసేటప్పటికి చాలా మనకు తెలుస్తా ఉంటాయి.
లాస్ట్‌లో ట్విస్ట్ కూడా చాలా బావుంటది. సో, మేబీ ఈ మూవీ ఒకవేళ మీరు చూడకపోతే మాత్రం పాత మూవీ అని అవాయిడ్ చేయొద్దు. ఈ మూవీ ఇప్పుడు చూసినా అంతే బావుంటది. కొత్తగా అనిపిస్తది మీకు. హ్మ్. ఈ మూవీ మీకు ఎందులో అంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్‌గా ఉందండి. నంబర్ 15 జోసెఫ్ మూవీ. ఇది 2018లో రిలీజ్ అయిందండి. ఇందులో మలయాళం యాక్టర్ బాగా, బాగా యాక్ట్ చేస్తారు. ఫేమస్ అన్నమాట అతను. జోజు జార్జ్ అని. సో, అతను ఇందులో అద్భుతంగా చేశారు యాక్టింగ్ అయితే. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇందులో తెలుగు ఆడియో అవైలబుల్‌గా లేదు. మీరు మలయాళంలోనే చూడాలి ఈ మూవీ. ఇందులో హీరో ఏమంటే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. ఇన్వెస్టిగేషన్ చాలా బాగా చేస్తారు. అతని ఎక్స్‌పీరియన్స్ కోసం ఎప్పుడు పిలుస్తూ ఉంటారు. సో, ఇతను ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్‌లో కొన్ని కొన్ని తెలుస్తా ఉంటాయి. సో, అవి కూడా ఇతని ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యి ఉంటాయని తర్వాత తెలిసిన తర్వాత ఇతను అది ఎట్లా కనుక్కుంటారు? సో, ఆ స్కాము అదంతా గూడా ఎట్లా బయటికి తీసుకొస్తారు? తీసుకురావడానికి ఏం చేస్తారు? ఆ లాస్ట్‌లో ఆ ట్విస్ట్ మాత్రం చాలా బావుంటది. చాలా టచింగ్‌గా ఉంటది. అస్సలు మనం ఎక్స్‌పెక్ట్ చేయం. సో, అదైతే నేను ఓవరాల్ మూవీ చూసిన తర్వాత నేను చాలా బా ఎంజాయ్ చేశా. స్టార్టింగ్ కొంచెం ఓపికగా చూసినా గూడా ఓవరాల్‌గా మూవీ ఎక్స్‌పీరియన్స్ నాకు బా నచ్చింది. ఇది గూడా మీరు ఒకవేళ సబ్‌టైటిల్స్ ఫాలో అవ్వగలిగితే మీరిది చూడండి. మీకు కూడా చాలా నచ్చుతది. ఇది హైలీ రేటెడ్ మూవీ. ఎస్పెషల్లీ ఆ యాక్టర్ పెర్ఫార్మన్స్ మాత్రం యాక్టింగ్ అదరగొట్టేస్తారు. ఓకే. ఇది మనకి ఎందులో అవైలబుల్ అంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్‌గా ఉందండి ఈ మూవీ. నంబర్ 14 'జన' అనే మూవీ 2022లో రిలీజ్ అయింది. ఇది మలయాళం మూవీ. మలయాళంలో 'జనగణమన' అని ఉంటది. 'పృథ్వీరాజ్ సుకుమారన్' యాక్ట్ చేశారు. మనకి తెలుగు డబ్బుడ్లో అది 'జన' అని పెట్టారు. ఈ మూవీ నేను చూసేటప్పుడండి కొంచెం ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంటది. కొంచెం ఓపికగా చూసాను. తర్వాత ఇంటర్వెల్ నుంచి కోర్టు డ్రామా స్టార్ట్ అవుద్దండి. సో, గ్రాఫ్ అన్నమాట ఇక్కడి నుంచి ఇలా ఎత్తుకెళ్ళిపోద్ది సినిమా. అక్కడ మాత్రం నిజంగా నేను చాలా బా ఎంజాయ్ చేశా. అందుకు మీరు గూడా చాలా ఓపికగా చూడండి స్టార్టింగ్ అంతా. ఆహ్, క్రైము, ఆ పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా చాలా బావుంటది. తర్వాత మన 'పృథ్వీరాజ్' వచ్చిన తర్వాత నుంచి ఇంకసలు సినిమా ఇంకొక రేంజ్‌లో ఉంటది. సో, ఒకవేళ ఖచ్చితంగా చూడకపోతే ఇది చూడండి. మనకిది ఎందులో అంటే నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. నంబర్ 13 హిట్ మూవీ 2020లో రిలీజ్ అయింది. ఇది ఫస్ట్ కేస్ మూవీ. సో, నాకు తెలిసి ఈ మూవీ గురించి అందరికి తెలిసే ఉంటది. సో, హిట్ ఆల్మోస్ట్ మొత్తం 3 పార్ట్‌లు గూడా వచ్చాయి. హిట్ ఫస్ట్ కేసు, సెకండ్ కేసు, తర్వాత మన 'నాని' గారు చేశారు పార్ట్ 3. సో, ఓవరాల్‌గా అన్ని మూవీస్ బానే ఉంటాయి. నాకడిగితే మూడిట్లో నాకు హిట్ 1 ఇంకొంచెం బా నచ్చింది. ఆ ట్విస్ట్ పరంగా, దీని పరంగా. సో, అందులో 'విశ్వక్ సేన్' గారు యాక్టింగ్ గూడా పెర్ఫార్మన్స్ చాలా బా చేశారు. ఓకే. ఇది మనకి లైక్ ప్రైమ్ వీడియో అవైలబుల్‌గా ఉందండి. ఒకవేళ చూడకపోతే ప్లీజ్ డూ వాచ్ ఇట్. నంబర్ 12 కిష్కింధకాండం. ఇది 2024లో రిలీజ్ అయింది. ఇది మలయాళం మూవీనే. మనకి తెలుగు డబ్ అవైలబుల్‌గా ఉంది. ఇందులో యాక్ట్ చేసింది ఆసిఫ్ అలీను, అపర్ణ బాలమురళి. సో, వీళ్ళు యాక్ట్ చేస్తారు హీరో, హీరోయిన్‌గా. ఓవరాల్‌గా మూవీ ఎక్స్‌పీరియన్స్ అనేది నాకు చాలా బా నచ్చింది. అంటే కొంచెం స్టైల్ అంతా కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఆ చూపించే విధానం అంతా గూడా. లాస్ట్‌లో ప్లాట్ ట్విస్ట్ మాత్రం చాలా ఫ్రెష్‌గా అనిపించాయి. అసలు చాలా టచింగ్‌గా గూడా ఉంటది. నాకైతే చాలా బా నచ్చింది. బట్ కొంతమందికి ఇది నచ్చదు. మేబీ కొంతమంది అంతగా హ్యాపీ ఫీల్ అవ్వకపోవచ్చు. ఆ ప్లాట్ ట్విస్ట్ చూసిన తర్వాత. మేబీ మీకది నచ్చకపోతే ఆహ్, నన్ను మాత్రం తిట్టుకోవద్దు. సో, అది టేస్ట్ బట్టి ఉంటది. సో, నాకేంటంటే ప్లాట్ ట్విస్ట్ ఉన్నప్పుడేంటంటే ఏ మూవీని నాకు గుర్తు రాకూడదు. సో, ఇలాంటి ట్విస్ట్ నేను ఇప్పటిదాకా చూడలేదురా అనే ఫీలింగొస్తే నాకు నచ్చేస్తది. సో, అట్లా ఈ మూవీ మనకేంటంటే జియో హాట్‌స్టార్‌లో అవైలబుల్‌గా ఉందండి. నంబర్ 11 భద్రం. ఇది 2014లో రిలీజ్ అయింది. ఇది ఒక తమిళ్ మూవీ అండి. 'తేగిడి' అని ఉంటది. సో, ఓవరాల్‌గా ఈ మూవీ చూసినప్పుడు నాకు ఎక్స్‌పీరియన్స్ చాలా కొత్తగా అనిపించింది. సో, చెప్పాలంటే కొంచెం యాక్టర్స్ అందరూ కొత్తోళ్ళు. ఈవెన్ మూవీ గూడా కొంచెం లో బడ్జెట్ మూవీ లాగే అనిపిస్తది. బట్ స్టోరీ వైస్‌గా చాలా గ్రిప్పింగ్‌గా ఉంటది. మనకి ఇందులో హీరో అన్నమాట అశోక్ సెల్వన్ ఏస్తాడు అతను. సో, అతనేంటంటే ఒక డిటెక్టివ్ ఏజెన్సీలో ఒక లైక్ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ లాగా జాయిన్ అవుతారనమాట. సో, ఇతనికేంటి ఒక ముగ్గురు పర్సన్స్‌కిచ్చి వాళ్ళని ట్రాక్ చేయమని, వాళ్ళని ఫాలో అవ్వమని చెప్తారు. సో, మనోడు ఎవడైతే ఫాలో అవుతూ ఉంటారో ఆళ్ళు చనిపోతా ఉంటారు. సో, ఈడు ఆ కేస్‌లో ఎలా ఇన్వాల్వ్ అయ్యి నెక్స్ట్ ఈడే టార్గెట్ అవుతాడనమాట. సో, ఓవరాల్‌గా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది సినిమా అంతా. మీరు చూడండి. ఇది మనకి ఆహాలోని ఇంకా జియో హాట్‌స్టార్‌లో అవైలబుల్‌గా ఉంది.